హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. మరొక రోజు మరొకసారి మన దేవుని మాట వినడానికి మీరు సిద్ధమా? దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి నేను మీ దగ్గరికి వస్తున్నాను. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతిరోజు నీ పరిశుద్ధ లేఖనాలలో నుండి మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బ్రతుకులకు, మా భవిష్యత్తుకు అవసరమైన నీ మాటలను అనుగ్రహిస్తూ మమ్మల్ని మేము దిద్దుకోవడానికి, నీకు ఇష్టలుగా బ్రతకడానికి నీ ఆత్మ సన్నిధిని మాకు ఇచ్చున్నదికే వందనములు. ఈరోజు మాతో మరొకసారి మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బాగున్నారండి? బాగుండాలంటేనండి ముందు మనం మా చెన్నైలో ఎక్కడండి, ఇంట్లో బాగుంటే ఒంట్లో బాగోదు, ఒంట్లో బాగుంటే ఇంట్లో బాగోదు అంటూ ఉంటారు. అంటే ఒంట్లో బాగోవటం వేరు, ఇంట్లో బాగోవటం వేరు. శరీర సంబంధమైన అనారోగ్యం వచ్చి రకరకాల నొప్పులతో బాధలతో బాధపడేవారు కొందరు ఉంటారు. ఆరోగ్యం ఉన్నప్పటికీ, కావలసినంత సంపాదన ఉన్నప్పటికీ, చక్కటి ఇల్లు ఉన్నప్పటికీ ఇంకా ఇంట్లో బాధ ఏంటో ఇంట్లో బాధలు ఉన్నాయా మీకు? చాలామంది నాకు చెప్తా ఉంటారు, ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. అబ్బా, వాళ్ళ బాధలు వింటుంటే భలే బాధేస్తుంది. ఇంట్లో బాధలు ఎన్నో ఉన్నాయండి. వాళ్ళ భర్త ద్వారా బాధించబడే భార్యలు ఉన్నారు, భార్య ద్వారా వేధించబడే భర్తలు ఉన్నారు, పిల్లలు తొందర చేస్తున్నారని కృంగిపోయే తల్లిదండ్రులు ఉన్నారు. మరి చాలామంది ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు సరిలేరని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. మా నాన్న కోసం ప్రార్థన చేయండి, మా అమ్మని తిడుతున్నాడు, కొడుతున్నాడు, వేరే సంబంధాలు పెట్టుకున్నాడు, మా అమ్మ కోసం ప్రార్థన చేయండి, మా ఎదురుగుండానే వాళ్ళు కొట్లాడుకుంటుంటే మా గుండెలు బేజారైపోతున్నాయి అని చెప్పే యవ్వనస్తులు ఉన్నారండి. ఎందుకు మన ఇంట్లో గొడవలు? ప్రభువు ఉన్న చోట, ప్రభువు ఎరిగిన కుటుంబాల్లో కూడా ఈ శోధనలు ఎందుకు? నిజమేనండి, కుటుంబ వ్యవస్థ మీదనే సాతాను ఎప్పుడు కన్నేసాడు. కుటుంబ సమాధానం పోడు చేస్తే వాడు బయట ఇంకేం సాధించలేడు. ఎంతటి గొప్పోడైనా సరే, భార్య సహకరించకపోతే ఏ భర్త బయటపడి గొప్పోడు కావటం నేను ఇంతవరకు చూడలేదండి. భ్రష్టుడైపోతాడేమో కానీ, తాగుబోతు అయిపోతాడేమో కానీ కుటుంబాన్ని లాక్కోలేడు. అవును, మీ పెళ్ళి అయిందా? అయ్యే ఉంటుంది కదా, ఇంకా అవ్వలేదా? పోన్లేండి, జాగ్రత్త పడండి, ప్రార్థన చేసుకోండి, దేవుని చిత్తంలో వివాహం చేసుకోండి. ముఖ్యంగా మీరు విశ్వాసులైతే అవిశ్వాసులతో విజోడిగా ఉండొద్దని ప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. పెళ్ళయిందా? విడుదల కూడద్దు. భార్య సరిలేదను, భార్య సహకరిస్తలేదను, భార్య భక్తి కలిగింది కాదను, నా భర్త మంచోడు కాదను, నా కుటుంబంలో సమాధానం లేదను, మళ్ళీ విడిపోయి విడాకులు తీసుకొని ఇంకో పెళ్ళి చేసుకుంటే బాగుపడతాం అనుకుంటున్నారా? అలా బాగుపడ్డ కుటుంబాలు ఎక్కడ కనపడతలేదు చూడండి. నీకు వివాహం అయితే, నీ కుటుంబంలో సమస్య ఉంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయండి. మీ వ్యాజ్యాన్ని, మీ వివాదాన్ని, మీ గొడవను దేవునితో చెప్పుకోండి. ఎవరికి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎవరికి చెప్పినా వాళ్ళు వన్ వే సపోర్ట్ చేస్తారు. మీ వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళని తిడతారు, వాళ్ళకి చెప్పుకుంటే మిమ్మల్ని తిడతారు. బట్ మన ప్రభు నిన్ను చేసినవాడు, నన్ను చేసినవాడు, నిన్ను నీ భార్యను చేసినవాడు, నిన్ను నీ భర్తను చేసినవాడు ఆయనే కదా. మన అందరం ఆయన బిడ్డలమే కదా. కాబట్టి ఆయన పక్షపాతం లేదు. ఎవరి వైపు అన్యాయం ఉందో వారి పక్షంలో ఆయన వ్యాజ్యం ఆడతాడు ఉంది బైబిల్లో. నీ వ్యాజ్యాన్ని అంటే నీ గొడవను, నీ పోరాటాన్ని, నీ వాదనను, నీ సమస్యను ప్రభుతో చెప్పుకో. ప్రార్థన బలం, ప్రార్థన శక్తి మీరు ఎరుగుంటే పరిష్కారం మీ దగ్గరే ఉందండి. మీ మోకాళ్ళు వంగితే మీ కుటుంబం కట్టబడుతుంది.
మీరు ప్రభువుకు మొరపెడితే అపవాది తంత్రాల నుండి మీరు బయటపడతారు. సరే, ఈరోజు చూసినట్లయితే సామెతల గ్రంథం 14:1 మీకు అందరికీ తెలిసే ఉంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇక్కడ ఒక ముఖ్యమైన సంగతి గమనించండి. భర్త ఎలాంటోడైనా కూడా భార్య జ్ఞానవంతురాలైతే కట్టుకుంటుంది కాపురాన్ని, సంపాదించుకుంటుంది తన భర్తను ప్రభువు కొరకు, పెంచుకుంటుంది తన బిడ్డలను యోగ్యుగా. నీ మీదే ఉందమ్మా. జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమన్నాడు ప్రభు. లోక జ్ఞానం కుయుక్తులు తంత్రాలు కాదండి. జ్ఞానం అంటే ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి. నోరు తెరిస్తే జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. మన నోటి మాటలతోనేనండి గొడవలు ప్రారంభమవుతాయి. ఒక అనవసరమైన మాట, ఒక్క పొరపాటు మాట ఎంత కొంచెం నొప్పు, ఎంత గొప్ప అరణ్యాన్ని కాలుస్తుందో అలా కుటుంబాలు కూలిపోవడానికి కారణమవుతున్నాయి. జ్ఞానవంతురాలు కుటుంబాన్ని కట్టుకుంటుంది. అదే మూఢురాలైతే తన చేతులతో తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది. మందు బైబిల్ కూల్ చేసుకుంటుంది. జాగ్రత్త అండి. నీ కుటుంబం కూలిపోతే నువ్వెక్కడ ఉంటావు? ఇక నీ ఇల్లు కూలిపోతే నువ్వు అందులో ఒక వ్యక్తివి కదా. అందుకే సహించుకోవటం, ఓర్చుకోవటం, ప్రార్థించటం నేర్చుకోండి. పురుషుడా, 24 గంటలు భార్య మీద కంప్లైంట్స్ చేస్తూనే ఉంటావా? నీ భార్యను ఒక రా మెటీరియల్గా దేవుడు నీకు ఇచ్చాడు, నీ చేతుల్లో పెట్టాడు, నిన్ను శిరస్సుగా చేశాడు. నీవు నీ భార్యను తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉంది. ఆమె ఎందులో సెన్సిటివ్, ఎందులో ఆమె ఊరికే పడుతుందో, అలుగుతుందో, బాధపడుతుందో, ఏ విషయంలో ఆమె బలహీనతో నీవు ఎరిగితే దానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తే మంచి దారికి తెచ్చుకోవచ్చు. నీ చేతుల్లో పడ్డ 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా వాళ్ళ తల్లిదండ్రులను నిందించడం వల్ల ప్రయోజనం లేదు కదా. ఇప్పుడంటే కొంచెం లేట్ మ్యారేజెస్, ఆ రోజుల్లో 15, 18, 20 ఏళ్ళ కల్లా పెళ్ళిళ్ళు అయిపోయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కొందరి. మీ దగ్గర కాపురం వచ్చి 30, 40 ఏళ్ళు అయినా కూడా ఇంకా నీ జీవితం, నీ కుటుంబంలో సమాధానం లేదంటాం వల్ల ప్రయోజనం పెట్టి చెప్పండి. నీకు బిడ్డలు పుట్టారు, బిడ్డలకు బిడ్డలు పుట్టారు, కానీ మీ మనసులో మీకు సమాధానం ఇంట్లో లేదంటున్నారు. పురుషుడు జ్ఞానము చొప్పున కాపురం చేయాలనుంది బైబిల్లో. భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానము చొప్పున కాపురం చేయండి. నిజమే, మీరు సామెతలు కదా చదవాలండి. దయచేసి భార్య భర్తలు అందరూ కూడా, ముఖ్యంగా భర్తలు చదవండి, అలాగే భార్యలు కూడా చదవండి. ఎవరు రాశారు తెలుసండి సామెతలు? సొలొమోను మహాజ్ఞాని. ఆ జ్ఞాని అయిన వాడే తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. పాస్టర్ గారు, మేము ఎలా కట్టుకుంటామంటారేమో. అదే ఆ జ్ఞానం కలిగినోడు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఒక భార్యను చేసుకుంటే బాగుండేది, 700 మందిని చేసుకున్నాడంట. ఇంకో 300 మందిని ఉంచుకున్నాడంట, ఉపపత్తులు అంట. 1000 మందితో కాపురం చేయాలంటే ఒక పురుషుడికి టార్చర్ అయిపోయింది అనుకుంటా. బలం ఉన్నప్పుడు ఎలాగోలాగా ఎదిరించగలిగాడు, సహించగలిగాడు, సరిదిద్దుకోగలిగాడు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి డామినేషను, ఆ అన్య స్త్రీలు, వద్దని చెప్పిన స్త్రీల యొక్క డామినేషన్ ఎక్కువైపోయి, బైబిల్లో చెప్పిన సొలొమోను వృద్ధుడైనప్పుడు వారు అతని హృదయంలో దేవుని మీద నుంచి తిప్పేశారంట. 700 భార్యలో ఏ భార్య ఎలాంటిదో రాయాలంటే ఎంత పుస్తకం అవుద్దో. కానీ మీరు సామెతల గ్రంథంలో కొన్ని వాచనాలు మీకు గబగబ చూపిస్తాను. మనకు ఉదయకాలంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచి మీ ఇంట్లో సమాధానం ఉండాలని
ఆశపడుతున్నాను, పరిశుద్ధాత్ముడు ఈ కుటుంబాన్ని దిద్దాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చూస్తే, గయ్యాళి భార్యతో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. ఏ భార్య? గయ్యాళి భార్యతో పెద్ద ఇంటిలో ఉండటం కంటే మేడ మీద, మిద్దె మీద ఒక మూలకెళ్ళి కూర్చోవడం మేలు అన్నాడు. కొంతమంది పురుషులు తల ఎత్తరండి ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయారా, ఆ సెల్లు పట్టుకుంటారు, ఆ కుర్చీలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు, ఆ మూల కూర్చుంటారు. చాలామంది భార్యలు చెప్పే కంప్లైంట్ ఏంటంటే, నా భర్త నాతో మాట్లాడండి, ఆ సెల్లు పెట్టుకొని చూసుకోండి, నువ్వు అంటే భయమేసిందేమోనమ్మా, నీతో మాట్లాడితే గొడవ వస్తుందేమోనేమో, భయమేమో. ఎందుకంటే నువ్వు గయ్యాలి. గయ్యాలంటే ఏంటండి? పల్లెటూరులో ఈ పదాలు భలే ఉంటాయి. ఇలాగే చెప్తారు, నువ్వు గయ్యాలివి. గయ్యాలంటే గిల్లి గజ్జం పెట్టుకుంటారు అన్నాడు వెస్ట్ గోదావరిలో నేను ఉన్నప్పుడు. పదానికి ఆయన గిల్లి గజ్జం పెట్టుకుంటాడండి. ఆయనే గిచ్చేసి ఆయనే గొడవ పెట్టుకుంటాడండి. ఆయనే అని మళ్ళీ నేనన్నాను, తనే అనేసి మళ్ళీ నేనన్నాను నా మీద గొడవ పెట్టుకుంటుందండి. ఆమె ఏదో ఊహించుకొని నన్ను వచ్చి సతాయిస్తుందండి. ఇంటికి వెళ్తే ఒక్క పెట్టిన నన్ను కుదురుగా ఉండనివ్వదండి. అమ్మ సహోదరి, ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు, విశ్వాసం అంటున్నావు, భర్త మారలేదంటున్నావు. నీ జీవితంలో ప్రభువుని చూస్తే కదా, నీ గయ్యాలితనం పోకపోతే, నీ గయ్యమనే మనసు పోకపోతే, నీ భర్త మీద ఎగిరెగిరి పడుతుంటే, నీ భర్తను ప్రతిదానికి నిందిస్తుంటే, ప్రతిదానికి అనుమానిస్తుంటే నువ్వు ఎట్లా మార్చుకుంటావు ఆయన్ని? సహించుకో. అందుకే ఏమో ఇల్లు వండుకుంటే పోతున్నాడు. ఇంటికి రాడండి, వస్తే గొడవండి అన్నాడు ఒక ఆయన. ఇంటికే రాడు, ఎందుకంటే ఇంటికి వెళ్తే గొడవ. ఇంటికి ఎందుకు వస్తారండి? ప్రశాంతత కోసం వస్తారు, తింటం కోసం వస్తారు, పడుకోవడం కోసం వస్తారు. అవి ఇంట్లో దొరకనప్పుడు ఇంటికి రాబోద్దేదు. బ్రాందీ షాపులకు వెళ్ళిపోతారు, చెట్ల బేకర్కి వెళ్ళిపోతారు, ఫ్రెండ్స్తో తిరుగుతారు. మీరే మీ కుటుంబాన్ని, మీ భర్తను మీకు దూరం చేసుకుంటున్నారమ్మా. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకో మాట చెప్పాడు చూడండి, ప్రాణము విసిగించు జగడగుండితో కాపురం చేయటం కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు. ప్రాణము విసిగించేటువంటి జగడగుండి, భలే ఉన్నాయి ఈ పేర్లు. ఒక భార్య గయ్యాలిది కాబోలు, ఇంకో భార్య ప్రాణం విసిగించేది కాబోలు. అంటే ప్రాణం విసిగించేది ఊరికే మా అమ్మగారింటి పంప, పదానికి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కొనిపెట్టు, నాకు ఇది కొనిపెట్టు, నాకేం చేసావు, నన్నేం చూసావు, నన్నేం చూసుకోవటంలా, నన్నేం ప్రేమిస్తల్లా. అది తెలియలా ఆ సంసోన్ని పట్టుకొని ఏం ఏడిపించింది చూడండి. నువ్వు నన్ను ప్రేమించాలంటున్నావు, నువ్వు ప్రేమిస్తాను, ఎందుకు మోసం చేసావు, నన్ను ఎందుకు నిజంగా చెప్పు, నీ ప్రాణం విసిగిచేసిందంట. అంత గొప్ప దేవుడు నిర్ణయించుకున్న సంసోను ప్రాణం విసిగి చావుకోరాడంట. చావలేక బతకలేక తాను దేవుడు చేసిన రహస్యాన్ని ఆమెకు చెప్పేశాడు. ఆమె తొడము నిద్రపుచ్చి జుట్టు కత్తిరించేసింది, కళ్ళు పోగొట్టుకున్నాడు, బందీ అయిపోయాడు. దయచేసి మీ భర్తను విసిగించకండి. ప్రాణం విసికిన జగడగుంటతో కాపురం గుంటం కంటే అరణ్య భూమిలో ఏనుగులు, క్రూర మృగాలు అవి పర్వాలేదు. అరణ్య భూమి చాలా భయంకరం, కానీ నా ఇల్లు అంతకంటే భయంకరం అనే స్థితిలో ఇంటికెళ్తే గొడవ, ఇంటికెళ్తే సమస్య, ఇంటికెళ్తే పోరాటం అనేటప్పుడు ఇవాళ అందుకే ఇళ్లల్లో భార్యాభర్తలు సమాధాన సంతోషాల్లో ఉండలేకపోతున్నారు. అలాంటి వారి ఇళ్లల్లో ఉన్న పిల్లలు దేవుడు లేడనే స్థితికి, తిరగబడే స్థితికి, ఇష్టానుసారంగా వాళ్ళు పెరిగి వారి హృదయాలకు వేదన కలిగజేసే స్థితికి దిగజారిపోతున్నారు. ఈరోజు మీ కుటుంబాన్ని సరిచేసుకోండి. సహోదరి, నీ మీదే దేవుడు భారం పెట్టాడు. నువ్వు జ్ఞానవంతురాలుగా ప్రవర్తించు, నువ్వు మూర్ఖులాలుగా ప్రవర్తించొద్దు, నువ్వు గయ్యాలిగా ఉండొద్దు, శాంతం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, ప్రార్థించే వ్యక్తిగా ఉండు. ప్రాణం విసిగించక
విసిగిపోయిన భర్త రకరకాల బాధలతో, సమస్యలతో, ఆఫీసుల నుండి, వ్యాపారాల నుండి, ట్రాఫిక్లో తప్పుకొని ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ నువ్వు విసిగించేదానిగా కాక వారికి సేద తీర్చేవారిగా ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు, నీ బిడ్డలను గొప్పవారిగా చేసుకుంటావు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో నీవు ఎరుగుదువయ్యా. ఎంతోమంది ఈ రోజున చదువుకున్నవారు, చదువులేని వారు, పల్లెటూరులో ఉన్నవారు, విద్యావంతులైన వారు కూడా కుటుంబంలో నెమ్మది లేక, భార్యాభర్తలు సమాధానం లేక, ఒకరినొకరు విమర్శించుకుంటూ జగడములాడుతూ విసిగిపోయి పారిపోవాలని, చనిపోవాలని, విడాకులు ఇచ్చుకోవాలని ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయి నాయన. నీ పాదాల మీద పడి కుటుంబాలు కట్టుకోటకు, నీవిచ్చిన గర్భఫలాలను దేవుని కొరకు పెంచినట్లుగా విశ్వాసముతో సాగుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇవాళ మేము బెంగళూరులో ఉన్నామండి. ఇప్పుడు 2 గంటల నుంచి మరి సాయంత్రం 9 గంటల వరకు, ఇంచుమించు 10 కూడా అవ్వచ్చు. 2 సెషన్స్గా బెంగళూరులో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థన చేయడానికి, దేవుడి ఇచ్చిన సందేశాలు మీకు అందించడానికి బెంగళూరులో ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. అడ్రస్ వివరాలు, అడ్రస్ మారిందంటే ఈసారి చీజ్ కాల్స్ ప్రేయర్ టవర్స్లో హాల్లో ఈ మీటింగ్ జరుగుతుంది. వివరాలన్నీ ఇదిగో యాడ్లో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఉచితమైతే మళ్ళీ 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి. వీళ్ళు చాలామంది రాత్రి 9 గంటల ప్రోగ్రాం చూడటం లేదన్నట్టుగా నేను గమనిస్తున్నాను. మనం అసలు సోషల్ మీడియాలో పరిచయం ప్రారంభించిందే కల్వరి ప్రతిధ్వనితోనే. ప్రతిరోజు రాత్రి ఇప్పటికీ కూడా ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతున్నాయి. మీ అనుకూలతను బట్టి, వాళ్ళ సాయంత్రాలు మీరు బిజీ అయిపోతున్నారేమో, మీ అనుకూలతను బట్టి ఆ వర్తమానాన్ని కూడా వినండి, ఆధ్యాత్మికంగా బలపడండి. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని
మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ వన్ డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.